లూజ్ కొంచెం టైట్ నేను దారం తెంచుకున్న కైటు నేను శనివారం రచ్చగున్న నైటు నేను కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను Come to the party, Subbalaxmi. Welcome to the party, Appataxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appataxmi. Come to the party. Hi, Subbu. Welcome to the party, Appataxmi. Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. Is super duper dhamakedar episode start cheyalante mana extra special judges ni invite cheyali. Please welcome the ever smiling, ever gorgeous Roja garu. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే బరువు తీస్తలే డిస్కోలు బొబ్బలు డెమ్ము లైట్ గుట్టిన ఆవి తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల Now it's time to welcome our very own evergreen laughing star, Tower Star Nagbabu garu. శ్రీను ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాడు. మరి ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. శృతి, వాసు, ఐ లవ్ యూ. నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో నాకు సంబంధం చూస్తారు. లైట్లే. లైట్ కాదు వాసు, నిజంగానే చూస్తున్నారు. 10 సంవత్సరాలు ఇదే మాట చెప్తున్నా, ఒక సంబంధం ఓకే అయిందా? అయ్యో నిజం చెప్తున్నాను. ఏం జరిగింది? వాడు ఎవడో వచ్చాడు, నేనంటే వాడికి ఇష్టం అంట. పెళ్లి చేసుకుంటానాడా? లైఫ్ లో ఫస్ట్ టైం జోక్ చెప్పావు, ఇంకేంటి సంగతులు? వాసు నిజం చెప్తున్నాను. పద, మన ప్రేమ విషయం ఇంట్లో పెద్దలు చెప్పేద్దాం. వాసు, మా నాన్న మీ నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మన ప్రేమ వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే మనతో విడిపోతావా? కాదు, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని విడిదిద్దామని చెప్తున్నా. ఈ వయసు విడిపోతే బాగోదు కానీ నేనేదో మేనేజ్ చేస్తా. వాసు, మన ఇద్దరు పెళ్లి అవుతుందంటావా? నాకవుద్ది, నీకే డౌట్. చెప్పు తీసుకొని కొడతా, నన్ను వదిలేసి వేరే చేసుకుంటావా? నేనెందుకు చూస్తా డార్లింగ్, నీకు వేరే సంబంధం చూస్తా. నాకు వేరే సంబంధం చూస్తావా? ఈ చెప్తా కూడా కొడతా. ఊరికే జోక్ చేశాను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటా లేదో చెప్పేస్తాను, ₹1. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నా? దారిలో వచ్చినప్పుడు చెప్పులు చూశాను, ₹100 రూపాయి లేదు నా దగ్గర. అందుకే సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తా. వచ్చాడు. బుద్ధిందా నీకు? ఇల్లు అనుకుంటే ఎవడుకుంటావు? అడుగు అన్నం తింటా గడ్డి తింటున్నారా? మనిషివా దున్నపోతువా? ఇంట్లో తండ్రి ఒకడు ఉన్నాడు, పెగ్గలుద్దాం లేదా? అడగచ్చు కదా వేస్తా. అంతే, తాగేస్తున్నావు కదా, మళ్ళీ మిగలదేమో అని అడుగుతా. నానా, నేను తప్పు చేశాను నాన్న. అరే మన వంశీ అంత తప్పులు చేయాలి మనం. నువ్వు చేసిన తప్పు కాదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న. ఏం మాట్లాడతావరా? మనం అమ్మాయిని లవ్ చేయడం ఏంటి? అమ్మాయిని చూసామా, గోకామా, వదిలేసామా, అంతే. నీలా కాదనా, అమ్మాయి నిజంగా లవ్ చేస్తాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అందుకే తాత ఆస్తి నాకు రాశాడు, చిల్లిగా నీకు రాశాడు. అదే గవ్వే ఏమని అంటున్నా, మళ్ళీ గవ్వ అడుగుతావేమో అని. నాన్న నువ్వేం చేస్తలేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. నీకేమన్నా మైండ్ పోయిందేంట్రా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే నేను చేసుకుంటాను అన్నే. సరే ఆ అమ్మాయి ఎలా ఉంటా చెప్పు. ఆ అమ్మాయి బాపు కూడా గీయని బొమ్మలా ఉంటుంది. వరస్టా బెస్టా?
అంటే ఆ స్కెచ్ కి దొరకదు నాన్న. ఆ కళ్ళు నేరేడు పళ్ళు బా నేరేడు పళ్ళలో ఉంటాయన్నమాట. కాదా, వాడిపోతే ఎలా ఉంటే అలా ఉంటుంది నాన్న. ఆ అమ్మాయి నవ్వితే ముత్యాలు రాలుతాయా? మన ముక్కు మూసుకోవాల్సి వస్తానన్న. కొంచెం బ్యాడ్ స్మెల్ లైట్. ఇంత వరస్ట్ టేస్ట్ ఏంట్రా నీది? ఏం చేస్తున్నారా నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. నానా ఆ అమ్మాయిని కానీ చేసుకున్నట్టే నీకు కోడల్ని ఇస్తా, 6 నెలలు తిరిగే లోపల మనల్ని ఇస్తా. 6 నెలలు ఏంట్రా? అంటే నేనే వరస్ట్ అనుకుంటే నాకంటే వరస్ట్ నీ పనులు నాకు వచ్చి నన్నే చేయమంటావు. ఏంట్రా ఇంతకీ అమ్మాయి ఎవర్రా? నీ ఫ్రెండ్ యశ్వంత్ లేడు, వాళ్ళ అమ్మాయి. ఒరే దాన్ని ఎలా ప్రేమించారా? చూడడానికి దరిద్రంగా ఉంటది, దాని మీద బెటర్ కదా. అంటే ఆస్తి బాగుంది కదా నాన్న. కరెక్టరా, ఆడికి ఫుల్ ఆస్తి ఉందని చెప్పిన బాగా పొగరు ఎక్కువ, బిల్డప్ ఇస్తా ఉంటాడు. దాన్ని పెళ్లి చేసుకుని మొత్తం ఆస్తి అంతా రాయిచి దొరుకుతాం. అరే యశ్వంత్ గడి ఫోన్. లిఫ్ట్ చేయి. హలో ఎరా శ్రీని, ఏష్ చెప్పరా. ఎక్కడున్నావు? నేను ఇంట్లో. ఇంట్లో ఉన్నావా? ఏం భోజనం చేస్తావా? ఇప్పుడైనా తినాలి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి అది థమ్స్అప్ తాగుతాడు. అసలు ఎక్కడున్నావు? ఇంట్లో. అవునా, ఇంట్లో ఉన్నావా? ఎరా షాపింగ్ వస్తాను రాలేదు? అది నేను కొంచెం బిజీగా ఉండి రాలేదురా. ఏ రారా బాబు, ఆఫర్లు పెట్టారు. అది వస్తా. సరే సరే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నావా? ఆ, అరే ఒకసారి ఇంటికి భోజనం రారా బాబా. వస్తా. సరే సరే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకున్నా. వస్తానా ఉండు, ఇంటికి వస్తానా. ఓకే దా. ఓకేరా, బాయ్ రా. బాయ్. నమస్తే అంకుల్. ఎలా వాసు, బాగున్నావా? టీ కాఫీ ఏమైనా? తాగేసాను ఇంట్లోనే అన్ని. ఇంకో బెగ్గలు ఇక్కడ. ఏరా యష్, ఏంట్రా సంగతులు? ఏమంటారా, ఆ అమ్మాయిని చూడడానికి యూఎస్ నుంచి సంబంధం వచ్చింది. వచ్చిందా? ఆ అబ్బాయికి మా అమ్మాయి బాగా నచ్చిందంట. సరే వెళ్ళి చెప్తాను సమాధానం చెప్పాడు. ఆ. ఇప్పుడు ఫోన్ చేయలేదు తిరిగి. ఏంటంట? ఎంక్వైరీ చేసి అబ్బాయి గురించి. ఆ. అబ్బాయి బాగా అబద్ధాలు ఆడతాడట. కరెక్టే, మీ అమ్మాయి నచ్చిందని కూడా అబద్ధమే అనుకుంటా. అది బాగుంటది కదరా అంటే ఆడిన. ఆ, ఈ మధ్యన అమ్మాయికి చిన్న చిన్న మొహం మీద మచ్చలు వచ్చారా. మసలు కదరా, బ్యాగులు అంటారు అట్లా ఇలా ఉంటాయి. ఆ బ్యాగులు తీద్దామని కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమన్నాడు? నా టెక్నాలజీ రావడానికి 10 years పడతాను. ఇంకేంటి సంగతులు? నా సంగతులు ఏముంటారా? ఆ. నాకున్న దరిద్రుడు, నాకున్న పెంట, నాకున్న తలనొప్పి, ఇగో ఈ దరిద్రుడు. ఏమైందిరా? లవ్. ఏంట్రా ఏమైంది? ఏం లేదు అంకుల్, ఆ. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ చేసిన కాక మళ్ళీ వచ్చి పెద్దల ముందు చెప్తావా? నీ వయసులో నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నాను తెలుసా? నాగబాబు వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు చెప్పాడు, కొడుకు అంటే ఒక సీడీలో ఉండాలి, ఒక అమ్మాయిని చూడటం ఒక అలవాటు లేదు. అది నాన్న నీకు హెల్త్ బాగున్నట్లుంది, టాబ్లెట్ వేసుకో. నైట్ పబ్బుకి వెళ్ళిపోతున్నాడు, నైట్ ఇంటికి రావట్లేదు, ఎక్కడున్నాడు అర్థం కాదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఆ టైంలో ఎలా ఉండేవాడిని? అచ్చ నీ పోలికలు వచ్చాడికి. ఏంటి అంకుల్ నాన్న చెప్తున్నారు? మీ నాన్న ఏంటి? మామూలు కాదు, ఎవరి పేరు చెప్తే అమ్మాయిలు నసం చేస్తారు, ఎవరి పేరు చెప్తే కాళ్ళ దగ్గర నసం చేస్తారు, ఎవరి పేరు చేస్తారు అంటే అంతెందుకు ఒక్క మాటలో చెప్తారా? మీ నాన్న కాలేజీలు ఉంటే కాలేజీ మూసి ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు. ఎందుకు రాడికి అన్ని చెప్పా? ఊరికా అయినా లవ్ గివ్ ఈ రోజుల్లో కామన్ కదరా. మీరే ఏదో చేసి నాకు ఏం పని, నేను ఉన్నాను కదా. అమ్మాయి ఏం చేస్తారు చెప్పు? అమ్మాయి ఇంట్లోనే ఉంటదండి. అమ్మాయిలు అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ గ్యాస్ సిలిండర్ పిల్లి పోయిందండి. అయ్యో అచ్చం మా ఊళ్ళలాగే అయితే పాపం. వాళ్ళ నాన్న ఆ నాన్నకి పిచ్చ కోపం అండి, బీపీ ఎదవకి. నాకంటే గొప్పకి వాడికి ఇంచుమించు ఈక్వల్ గా. ఎవడికైనా నాకంటే తక్కువ ఉండాలి. తాట తీసేస్తున్నారా మా రూమ్ లో? కత్తి పట్టుకుంటే కూరగాయల కోసం 120 మొత్తం నువ్వే. అరే నీ ఉన్నాను కదా, అంకుల్ ఉన్నాను కదా, ఎల్లు అమ్మాయిని తీసుకురా. అంటే వాళ్ళ నాన్నలే అడగాలి కదా, కోపం. ఏంటి వాళ్ళ నాన్న తొక్క తోసాను? నువ్వు తీసుకురా, అమ్మాయిని తీసుకురా, నేను పెళ్లి చేస్తాను. ఇదిగో కారుకి తీసుకో, ఎల్లు అమ్మాయి దగ్గరికి వెళ్ళు, తీసుకురా, లేపుకొచ్చాయి. మీకు ఓకే కదా? నాకు ఓకే కాదురా పెళ్లి. సరే నీ ఇష్టం, నీకు ఉంటుంది తర్వాత. ఈ రోజుల్లో లవ్ కి కామన్ రా. కమాన్ ఏమన్నా నువ్వు వచ్చాడు ఇక్కడికి అన్న? నేను లవ్ చేసింది ఈ అమ్మాయినే అండి. నీకెందుకు వస్తుందిరా? వస్తే గిస్తే నాకు రావాలి. నాకు ఇప్పుడే షాక్ ఇచ్చాడు రా. నీకు ఓకే కదరా? అంటే ఓకేనంటే అమ్మాయి ఇంకా చిన్నదే కదా. చిన్నది ఏంట్రా, మా అబ్బాయి కన్నా పెద్దది, ఇంక పెళ్లి కూడా తర్వాత. అమ్మాయితో ఒక్క నిమిషం మాట్లాడి వస్తాను. మాట్లాడు. వాళ్ళిద్దరి ముందు నీకు ఈ పెళ్లి ఇష్టమని అడుగుతాను, నాకు నచ్చలేదని చెప్పు. సరేనా? అరే అమ్మాయి ఏదో నచ్చలేదు అంటుందిరా. నచ్చలేదా? ఏమ్మా మీకు అబ్బాయి నచ్చలేదా? అయ్యో బోల్డ్ అంత ఇష్టం అంటే
నచ్చలేదని చెప్పమని చెప్పాను కదా. నువ్వు అడిగితే చెప్పాను, ఆడ అడుగుతుందిగా. మరి వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు. మరి నువ్వు ఎలాగో ఇందాక నుంచి లవ్ మ్యారేజ్ ఓకే చేసేస్తున్న దగ్గర ఉండేది. అంటే పెళ్లి సంబంధాలు ఇప్పుడు ముహూర్తాలు గీర్తాలు పెట్టుకోవడానికి రోజులు లేవు కదా. మంచి పని చేసినప్పుడు మంచి మొత్తం, పైగా అమ్మాయి 6 నెల. కాదంకోల్ 7వ నెల. ఆ కట్నకానుకల విషయాలు ఏం మాట్లాడుకుంటే అరే లవ్ మ్యారేజ్ కదరా. లవ్ మ్యారేజ్ అంటే మరి ఇప్పుడు 7th అంట. కట్నాలు ఆస్తులు అది మాట్లాడుకుంటే పెద్ద మనసు చేసుకుని అరే చెప్పిరా. సో యూనో కట్నకానుకల విషయాలు ఏం మాట్లాడితే అరే నాకు ఏముందిరా ఆస్తులు అంటారు. నువ్వు సంపాదించినంత మీ అమ్మాయి కాకి ఇచ్చేది. రే నానా ఆస్తి పేపర్లు తీసుకుంటారా. రెడీ కూడా చేస్తారా? అరే ఒక్కోసారి ఆలోచించరా. ఏంట్రా నీకు వీడి కన్నా గోల్డ్ దొరుకుతాడరా, నా కొడుకురా. దిస్ ఇస్ టూ మచ్ రా. నువ్వు సంతకం పెట్టి చెప్తా. అమ్మాయ్యా థ్యాంక్స్ రా. ఇలా చేస్తానని చెప్పే ఆస్తులు మొత్తం అనవసరంగా రాస్తాను. అనాథ శరణాలయమా? మనకి పెద్ద. అరే ఏంట్రా ఇది ఇలా చేస్తాంట్రా? మరి మేము వేరే సంబంధం చూసుకో మరి. అరే చెప్పురా. అరే ఫ్రెండ్ కదరా, ఆస్తి కావాలి కదరా. అరే ఇది మరి టూ మచ్ నేను ఎక్కడే పెట్టాను. అలాగే ఆస్తి లేదు అంటున్నాడు కాబట్టి దాన్ని సైడ్ చేసి ఇంకో దాన్ని చేసుకున్నాం. సరే హ్యాపీ బర్త్డే. నీ పెళ్ళికి పిల్లని కంపల్సరీగా వస్తా. సర్లేరా మేము వెళ్తాం మరి. అబ్బాయిని పిల్లరా. అరే నానా ఈ పక్కకు రారా. నువ్వు రారా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మేము ఆడికి ఏదో సంబంధం వచ్చిందంట చూడడానికి వెళ్తున్నాం. ఏం చేస్తారా? ఫ్రెండ్ కూతుర్ని ఎలా చేసుకుంటారు, తప్పు కదా ఇది. మరి 7 నెలల వరకు ఇస్తారా? అది క్యాలెండర్ లో ఉంటే తింపించుకోవచ్చు, పెద్ద విషయం కాదు. క్యాలెండర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తను నేను కలిసి పెరిగాం కదా. అవునరా. నన్ను కొడతారా మీరు? నిన్ను కొట్టనరా. అను కొట్టవే. ఎరా వదిలేసి వేరేదాన్ని చేసుకున్నా పెళ్లి. నానా ఏ పర్లా ఇలాంటి నేను ఎన్నో తిన్నా అప్పట్లో. వచ్చే ఈ ప్రత్యేకమైన స్కిట్ లో నవ్వుల్ని మీకు అందించిన వారు మ్యాక్స్ ఫ్యాషన్. నీ డ్రెస్ కూడా మ్యాక్స్ ఫ్యాషన్స్ ఏనా? Yes, Max Fashions Endless Way Out. అందుకే అందంగా ఉన్నావు. Max saves the day. మీ ఫ్యామిలీకి కావాల్సిన దుస్తులు, ఫుట్వేర్ and other accessories, everything under one roof. So remember the name, Max Fashions Endless Way Out. So మా జడ్జ్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో let's find out. Let's start with Nag Babu sir. సుధీర్ కిను రామ్ ప్రసాద్ మధ్యలో డైలాగ్స్ ఫన్ బాగుంది. ఆల్ ది బెస్ట్. రోజా గారు. ఏంటి సీను, వాళ్ళిద్దరికి ఒరిజినల్ క్యారెక్టర్స్ రాసేసుకున్నారు, నీకేం క్యారెక్టర్ రాయాలో అర్థం కాలేదు. ఈ క్యారెక్టర్లు మీరేస్తేనే పండుతాయి, ఎందుకంటే మీ ఒరిజినల్ క్యారెక్టర్స్ కాబట్టి. ఇద్దరిది బాగుంది. పోలేండి సార్, ఈ స్కిట్ మధ్య పేరు వచ్చింది, సంతోషం. ప్రతిసారి అడిగే సీను ఇరగ తీసా సూపరే. సుధీర్ టీమ్ గా తప్పదు మరి. రామ్ ప్రసాద్ సుధీర్ మీ వరకు సూపర్. లైఫ్ లో అనుభవిస్తున్న ఫ్రస్ట్రేషన్ ని స్కిట్ లా మన ముందుకు తీసుకొని వచ్చేస్తున్నాడు పటాస్ ప్రకాష్ along with his teams. Let's welcome them. ఈ జబర్దస్త్ కి ఏమైంది? ఒకవైపు కొత్త టీములు, మరోవైపు వెలవెలబోతున్న పాత టీములు. ఎవరు నోరు మెదపరేం. దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఎదుగుతున్న కంటెస్టెంట్లు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే తప్పదు భారీ మూల్యం. కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయాలని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే తప్పదు భారీ మూల్యం. నా పేరు పటాస్ ప్రకాష్. నేను కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు నేను ఓ కంటెస్టెంట్ గా మారాల్సిన పరిస్థితి. బహుశా ఇక టీమ్ లీడర్ గా నేను చేయలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు ప్రకాష్ ని మేము కాపాడుకోలేకపోయాం. కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే తప్పదు భారీ మూల్యం. కళ నిజమని పడిపోయింది కదరా బాబు. వద్దు, నేను జబర్దస్త్ చేయను, చేయను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను.
ఈ జబర్దస్త్ స్టేజ్ నుండి వెళ్ళిపోతాను. అలా పార్క్ వెళ్ళి చల్లగాలికి ప్రశాంతత. ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ విధికి లేదు జాలి సాగవా బయటికి ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ విధికి లేదు జాలి సాగవా ఓ ప్రకాష్ లాలి. స్కిట్టులే హిట్టుగా రావాలని నానా సంకలే నాకనా ఈ జడ్జులే ఫుల్లుగా నవ్వాలని టచప్ బాయ్ గడ్డమే పట్టిన డైలాగ్ ఇవ్వక పడుకోబెట్టిన నోరు మీద పలే ఎప్పుడు ఎవరు చేసిన ఏది చేసిన చెప్పు నాకే అనుకున్నా కర్మకాలగా కలకూలగా తుల తీరినది ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ విధికి లేదు జాలి సాగవా బయటికి ఓ ప్రకాష్ లాలి. నాగబాబు గారు, హే ప్రకాష్, ఇక్కడేం చేస్తున్నారా? నేను ఇక ఉంటాను సార్. ఈ జబర్దస్త్ చేయండి సార్. నేను వెళ్ళిపోతాను సార్. లేదురా, నువ్వు చెయ్యాలిరా. సార్ నా వల్ల కాదు సార్, నేను వెళ్ళిపోతాను సార్. లేదు ప్రకాష్, నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు చేసే ఆ 10 నిమిషాలే కదా నాకు రోజాకి నిద్రపోవడానికి టైం దొరికేది. ఏంటి సార్ అలా మాట్లాడతారు? అంటే నేను వేస్ట్ కానీ దరిద్రుడనా? ఎవరు చెప్పారు ప్రకాష్ నువ్వు వేస్ట్ గాడమని? ఒక అమ్మ కన్నా ఒక గురువు కన్నా నువ్వే గొప్పోడు ప్రకాష్. ఎలా సార్? ఒక అమ్మాయినా ఒక కొడుకుని మాత్రమే నిద్రపుచ్చుతుంది, ఒక గురువు అయినా ఒక 20-30 స్టూడెంట్లు మాత్రమే నిద్రపుచ్చుతాడు. కానీ నువ్వు ప్రపంచం మొత్తాన్ని నిద్రపుచ్చుతావు ప్రకాష్. అంటే ఆ రచ్చరవి స్కిట్ కన్నా నా స్కిట్లు దారుణంగా ఉంటాయి సార్. రచ్చరవి స్కిట్లకి నీ స్కిట్లకి చాలా తేడా ఉంది ప్రకాష్. నిద్రపోవడానికి కోమలోకి పోవడానికి ఉన్న తేడా ప్రకాష్. మేడం వదిలేండి మేడం, ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేండి మేడం. లేదు, మీ సమస్య నేనే పరిష్కరించాలి, రండి. మేడం మేము కలిసిమెలిసి ఉంటున్నాం మేడం, పాలు నీళ్ళ కలిసిమెలిసి ఉంటున్నాం మేడం. చూసావేమి ఇక్కడ కూడా వాడు పాలతో నిన్నేళ్ళతో కంపేర్ చేసేది. రండి, ఆ బాగా పరిష్కరిస్తా. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మేడం. అమ్మయ్యా అన్నమమ్మా, మమ్మల్ని వదిలేశారు బాగా. మేడం మీరు ఎంతో మంది సమస్యలు పరిష్కరిస్తారు, నా సమస్య కూడా పరిష్కరించండి మేడం. ఎవరమ్మా నువ్వు? నేను మేడం పటాస్ ప్రకాష్ ని. బాబోయ్, నీ సమస్య నేను పరిష్కరించలేరు బాబోయ్. కర్మ కర్మ. ఇదంతా కాదు, ఆ దేవుణ్ణే కోరుకుంటా, ఆ దేవుణ్ణే పిలుస్తా. దేవుడా! అరే ఇప్పుడే కదండి స్కిట్ చూసి ప్రశాంతంగా పడుకున్నాను, అప్పుడే లేపితే ఎలా రా? స్వామి అదంతా కాదు కానీ నాకు అర్జెంట్ గా ఆర్టిస్టులు కావాలి స్వామి. ఇంతకు ముందు కూడా అలాగే అడిగితే ఆ దుర్గారావుని కార్తిక్ని ఇచ్చాను కదరా. ఇచ్చావు స్వామి, వాళ్ళు కరెక్ట్ గా టైం చూసి పెట్టిపోయారు. ఏంటి స్వామి 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 అదంతా కాదు కానీ నాకు ఆర్టిస్ట్ కావాలి స్వామి. ఆర్టిస్ట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు ఒక స్కిట్ రాసుకుని అది వినిపిస్తా. వద్దులే నాయన, అయినా నీకు ఆర్టిస్ట్ కావాలి అంతేనా? అవును స్వామి. ఈ జబర్దస్త్ దగ్గర ఆర్టిస్టులు కొదవా? ఇక్కడ ఎక్కడ చూసిన ఆర్టిస్టులే. ఎక్కడ చూసినా ఉన్నారు స్వామి? కాల్లో ఉన్నారు స్వామి. ఉన్నాడు నాయన. నేలలో ఉన్నారా స్వామి? ఉన్నాడు నాయన. ఆ స్తంభంలో ఉన్నారా స్వామి? ఉన్నాడు నాయన. అయితే పగలు కొడతా. రాత్రి కొట్టినా ఉంటాడు నాయన. పగలు కొడతా. స్వామి ఆర్టిస్ట్ అడిగితే టెర్రరిస్ట్ పంపించావేంటి స్వామి? ఇంత ముందు దుర్గారావు పంపించినప్పుడు కూడా ఇలాగే అడిగావు నాయన. అంటే వాడు కొంచెం మానవుడిలా కనిపించేవాడు స్వామి, వీడు మానవ రూపంలో మృగంలా కనిపిస్తున్నాడు స్వామి నాకు. వీడి గురించి నీకు అర్థం కావట్లేదు నాయన. వీడికి గానీ ట్రైనింగ్ ఇస్తే ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వెళ్తాడు నాయన. స్వామి
అరే ఎట్రా నేను నీకు ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జడ్జిలు అటువైపు ఉంటారు, కెమెరా ఇటువైపు ఉంటుంది, నీ గురింత ఎక్కడ ఉంటుంది? రేష్మి మీద. వాడి చూపంతా రేష్మి పిందు స్వామి. వీడు కాదు స్వామి నాకు కావాల్సింది. ఈ జబర్దస్త్ లో నేను ఉన్నంత రోజులు నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేసేవాడు కాదు స్వామి. నీకు లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్ కావాలంతే కదా అంతే స్వామి. అదిగో నాయన లైఫ్ లాంగ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు చూడు. లైఫ్ లాంగ్ జర్నీ చేసే ఆర్టిస్ట్ కావాలంటే లైఫ్ మొత్తం ముగించుకొని ఆఖరి స్టేజ్ లో ఉన్న ఆర్టిస్ట్ ఇచ్చావేంటి స్వామి నాకు? నీకు అర్థం కావట్లేదు నాయన. అదే ఆ కార్తీక్ దుర్గారావు లాంటి వ్యక్తులు అనుకో మధ్యలోనే పెట్టి వెళ్ళిపోతారు. ఏంటి స్వామి అది? ఓకే నాయన. అదే ఇతను అనుకో 4 సార్లు టీవీలో కనిపిస్తే శాస జీవితాన్ని మొత్తం నీతోనే గడిపేస్తాడు. శాత జీవితం ఇదంతా కాదు స్వామి. నాకు అద్భుతమైన కత్తి లాంటి ఆర్టిస్ట్ కావాలి. గుచ్చి గుచ్చి చంపకే మేరే కోట్లు ఉడిపోయిన బండిలా నువ్వు ఆర్టిస్ట్ ఏంట్రా నువ్వు? నాయన నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పి ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. ఈ ఆర్టిస్ట్ అని చెప్పి నువ్వు ఒక్కసారి నమ్మొచ్చు కదా నాయన. సరే స్వామి, వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇచ్చావు, ఓ మంచి మెయిన్ కంటెస్టెంట్ స్వామి నాకు. ఎందుకు నాయన అంత బాధపడతావు? మెయిన్ లీడే కదా. అవును. మెయిన్ లీడ్ ఆర్టిస్ట్. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. నువ్వు ఆర్టిస్టా బాబు? నువ్వు ఏం చేస్తావు? నీకేం కావాలంటే అది చేస్తా. అంటే కామెడీ తప్ప ఏమని చేస్తావు? అంతకు మించి. ఏంది స్వామి కర్మ? ఊర్లో ఉన్న చెత్తంతా డంప్యాడ్కి వచ్చినట్టు వీళ్ళంతా నా దగ్గరకు వచ్చారండి స్వామి. మేము డస్ట్ అయితే నువ్వు డస్ట్ పిన్, నేను మ్యాన్ అయితే మ్యాన్ హోల్. ఇదిగో నేను ట్యాంక్ అయితే నువ్వు సెప్టిక్ ట్యాంక్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం మూసేలు అనుకో, నువ్వు దాన్ని కలుపుకోయే మూసివి. ఆయన నీకో విషయం చెప్తున్నా విను. చెప్పు స్వామి. వీళ్ళంతా నీ టీము. అవసరమైతే సానబెట్టు, వీళ్ళ కొట్టైనా స్కిట్ కొట్టు, తదాస్తు. మొన్నటి దాకా కార్తీక్ ని దుర్గారావుని ఎంకరేజ్ చేయడం కోసం నేను వెనక నుండి వాళ్ళని నడిపించాను రా. ఈ రోజు నుండి నేను స్కిట్ లో ముందుండి టీం నేను నడిపిస్తా. హలో, అన్నపూర్ణేశ్వరుడు వాచ్మెన్ అండి, అర్జెంట్ రండి. ఆడితో ఇప్పుడు మీరు చెప్పి సొల్లంతా అది చెప్పండి, నమ్ముతాడు. ఇటువంటి స్పాంటేనియస్ ఆర్టిస్ట్ నాకు కావాలి. రేపే మన జబర్దస్త్ షూటింగ్ మీరు కొదమ సింహంలో దూకాలరా. ఇట్లా జంతువులు ఆడొద్దన్నారు కదండి. వారిని ఆల్రెడీ ఒక జంతువు చేసి ఒప్పుకోవాలబ్బా. ఏంటి సార్ ఇది? ఆర్టిస్టులు నిమ్మంటే ఇటువంటి ఆర్టిస్టులు ఇస్తారేంటి సార్? ఛీ, మళ్ళీ షాల్ వేసుకునే టైం వచ్చింది. ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ విధికి లేదు జాలి సాగవా బయటికి ఓ ప్రకాష్ లాలి టీమయింది ఖాళీ. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. బాగుంది ప్రకాష్. Thank you, madam. అసలు స్టార్టింగ్ చాలా బాగా అనిపించింది. అవుట్ బ్లాక్ వాయిస్ లో కార్తీ డైలాగులన్నీ బాగా పేలయి అక్కడి నుంచి అలా తీసుకొని వెళ్ళారు. ఆ సాంగ్ మీ పేరు మీద రాయటం థ్యాంక్ యూ. కొత్తగా అనిపించింది. నాగ్ బాబు సార్. సాంగ్ బాగుంది ప్రకాష్, Thank you, ఫన్నీగా sir. ఉంది. Sir. అంటే నీ ప్రస్తుతం నువ్వు పడుతున్న బాధల్ని స్కిట్ చేసావు. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వచ్చినా కూడా నీకు ఇంతకంటే గొప్ప ఆర్టిస్ట్ వేడు. ఇంకా బాగా మంచి మంచి స్కిట్లు చేయి. బట్ ఇట్స్ గుడ్. ఓకే, నో ప్రాబ్లం. ఒక సూపర్ హిట్ స్కెచ్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా. అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్నో. డాడీ నాన్న, స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను? రేష్మి, పేరెంట్స్ మీటింగ్ అంట. మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం రేష్మి. అవును పిన్ని, రా పిన్ని.
నా కోసం కాదు, పిల్లోడు కోసమే నా రా రష్మి. ఏమంటారు రోజా గారు? జాగ్రత్త, అతను లాస్ట్ టైం అలాగే సెట్ అయిపోతావు నువ్వు కూడా. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోదని, చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావు అనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేదండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే. అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపవైపు వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? రండి. థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. జీవితం పొద్దున్న తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేస్తున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ, భరద్వాజ, భరద్వాజ. ఏంటి ఏంటి? చంపేయండి. నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేసింది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్లు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆరేసాను. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బోకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే, విష్ యూ హ్యావ్ ఎ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడు. అసలు ఈడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఈడు. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే. అయిపోయింది వచ్చే లోపల. డాడీ డాడీ ఏంట్రా చిన్ను? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? భరద్వాజ మళ్ళీ భలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్డు మార్క్ డాడీ. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా. సార్ నాకు తొందరగా మమ్మీ కావాలి. ఆల్ ద బెస్ట్. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో? ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని.
కుటుంబరావు ఏంటి మళ్ళీ ఇంకోసారి కుటుంబరావు వద్దులే కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట ఎందుకు పెట్టావు? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పొయ్యి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మసైపోతావు, గుర్తుంచుకో. సర్లే ఉడకపోతే ఉడకపోయింది కానీ ఏం ముగ్గేశారు? ఆ సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ. నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీల్ నాది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అరే చింటూ లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని పిన్ని. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. అబ్బా ఇదే పెద్ద దొంగ నా కొడుకు. ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు. పతివ్రత. వాడింటి ముందు ముగ్గేస్తున్నావంటే? అయ్యో నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని. పొంగులో వర్షం కలిపి ఉంటే నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ, ఇవన్నీ పక్కన పెట్టే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. సర్లే పద, ఇద్దరం పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజులో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపించు భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో కుటుంబరా మీద ఇస్తున్నాం. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న? ఆ ఇంటికి వెళ్ళొద్దు పిన్ని, ఇంట్లోనే ఉండు పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు మనం వేరురా చింటూ. ఎందుకండి పిల్లాడి ముందలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మని పట్టుకుని పిన్ని అంటాడండి. ఇవి ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కి. ఈవిడ పిన్ని గోడ కింద. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇలా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా? ఏదోలేండి, మా బతుకులు మాయి. ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం, ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం? వెళ్ళండి, లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అమ్మా పిన్ని, ఒక్కసారి నేను అమ్మ అని పిలవచ్చా? బాబు అరే చిన్ను,
ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు, మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత, అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి? ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావంటే? మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి. బాబు వైపు బరువైపోయి ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి, నేను ఆ బాబు ఎదురు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, చేదను ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు. అయ్యో So let's start with Nagbabu sir. చింపి ఆరేసావు చంద్ర. ఆ పాత భార్య గోడకెక్కేసిన తర్వాత ఈడొచ్చాడు, సత్తిపండు వచ్చినవాడికి నాకు పెద్ద సైజు బకరా హిలేరియస్ గా చేశారు. స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడ గ్యాప్ లేకుండా. నీకు మధ్య మధ్యలో అంతేరా, మాకు అంత అదృష్టం లేదులేండి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్. వెరీ గుడ్ చంద్ర, సూపర్ చేశావు, వెరీ గుడ్. రోజా గారు, ఏంటి రోజా గారు ఇట్లాంటి డేంజరస్ పిల్లలుంటే? అసలు వాళ్ళ నాన్న ఎలాగో ఆయన ఆలోచనలు అలాగే వచ్చినాయా ఇద్దరికి? శేఖర్ మాస్టర్ కాదు, అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ చెప్తుందా మాస్టర్. పాపం భలే ఉంది అసలు. అసలు నాన్ స్టాప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్బ్ గుడ్, వెరీ నైస్. సోషియో ఫ్యాంటసీ కామెడీ డ్రామా స్కిట్ తో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. సో లెట్స్ వెల్కమ్ దెం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. మా నాన్నగారు లాగా గొప్ప రైటర్ కావాలనే నా ఆశ. మా నాన్నగారు ఏది రాసినా కూడా పాత్రలు బయటకు వచ్చి కదలాడుతున్నాయని భయపడి తన పెన్నును ఎక్కడో లోపల దాచుకున్నాడండి. ఆ పెన్నుని ఈ రోజు నేను పర్ఫెక్ట్ గా పట్టుకొని నేను అదే పెన్నుతో కొత్త కొత్త కథలు రాద్దాం అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి. కొత్త కథ డాడీ. చూసారండి, నేను రాయడం మొదలెట్టలేదు, అప్పుడు క్యారెక్టర్ పుట్టుకొచ్చింది. డాడీ డాడీ, నువ్వు రాస్తే పుట్టుకు రాలేదు డాడీ, నేను నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని. నువ్వా? ఏంట్రా ఇలా వచ్చావు? పోనీ అలా రమ్మంటావా? నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది డాడీ. ఫస్ట్ ఏది చెప్పమంటావు డాడీ? ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పు, తర్వాత గుడ్ న్యూస్ తో కవర్ చేసుకుంటాను. మమ్మీ, నువ్వు దేనికి పనికిరాని చవట దద్దము అని, ఈడియట్ అని, చొప్పాడు అని బట్టలన్నీ సర్దుకొని తను పుట్టింటికి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. భార్య పుట్టింటికి వెళ్ళిందా? ఒరే పిచ్చోడా, ఇదేరా పెద్ద గుడ్ న్యూస్. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నీ దృష్టిలో గుడ్ న్యూస్? మమ్మీకి ట్రైన్ మిస్ అయిందంటే 5 నిమిషాలు ఇంటికి తిరిగి వస్తుంది. దీన్ని మించిన బ్యాడ్ న్యూస్ ఏముంది? నా పెళ్ళం నన్ను చాతగాడు పడనింది. నా కథలతోనే నేను గొప్ప, నన్ను దాంతో నిరూపించుకుంటాను. మళ్ళొకసారి బ్లెస్ చేయండి. అమ్మాయి మిల్కీ బ్యూటీ తమన్నాకి మిల్క్ లద్దినట్టుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే రష్మి అనసూయలను మిక్సీలో వేస్తే గ్రైండర్ నుంచి బయటకు వచ్చిన అద్భుతమైన బొమ్మ. అలా ఆడుతూ ఆడుతూ పార్క్ లోకి వచ్చి నిల్చుంది. స్వప్న సుందరి నువ్వే నా శృంగారనగరి స్వర్ణమాజరి రావే రసమాధురి. అలా వచ్చిన అపురూపమైన బొమ్మ తన ముసుగు తొలగించి తన నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది.
ప్రతి ఒక్కరి నా ప్రియుడు ఎక్కడా నా ప్రియుడు ఎక్కడా అని అడగడం మొదలెట్టింది. అబ్బాయి అడుక్కు తినేదాన్ని రోడ్ బయట ఉండాలి, ఇంట్లోకి వస్తావేంటి? అడుక్కు తినేది నువ్వు రాసినటువంటి ప్రియుడు అక్కడ. అయినా నేను రాసింది రష్మిని అనసూయని మిక్సీలో వేస్తే బయటకు వచ్చిన గ్రైండర్ ముద్ద మంచి బొమ్మ కదా. విత్ మేకప్ అంటే అలా, వితౌట్ మేకప్ అంటే ఇలా. ఇదే వంటింట్లో ఆకులు ఎత్తేదానిలా ఉంది. దీనికి తగ్గ జోడు కావాలంటే ఆకులు నాకే వాడు కావాలి. ఓకే ఒకసారి ఇటు చూడు. అబ్బో, ఒక సైకిల్ షాప్ లో పనిచేసే యువకుడు పాపం వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆ ప్రియురాలి కోసం వెతుక్కుంటూ వాడు కూడా పార్క్ లోకి వచ్చాడు. వాడు చాలా నీచంగా ఉన్నాడు. నీచంగా ఉన్నానా? అరే ఎవడ్రా నువ్వు నన్ను కొడతావు? సైకిల్ షాప్ మెకానిక్ రా. సైకిల్ షాప్ మెకానిక్ ఇంత అందంగా ఉన్నావేంట్రా? అరే సైకిల్ షాప్ మెకానిక్ అంటే అందంగా ఉంటారా? నాకు ఇవాళ ఆఫ్ డే రా. మెకానిక్ లో అందంగా ఉంటారు, స్నానం చేస్తాను రాయ్. సరే స్నానం చేస్తారు. నా ప్రియురాలు కూడా డ్యూటీ చేయ నాకు. సరే చేస్తా, నువ్వు వెళ్ళు. అలా వెళ్తున్న ప్రియుడు వాడి ప్రియురాల్ని చూశాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నారు. అంతే, ప్రియుడు పడిపోయాడు. చూసారా, ప్రేమలో పడిపోయాడు. నీ అబ్బా ప్రేమలో పడలేదురా, మూర్చొచ్చి పడిపోయాను రా. ప్రియురాలేంట్రా, నేను చూడంత గ్లామర్ గా ఉన్నాను, అదేంట్రా అలాగ ఉంది ఆలుకొట్టేదానిలాగా. నువ్వు నన్ను అడగొద్దు, నేను రాసింది నీ ప్రియురాలు. ఒరే వెంకీ, నీకు ఎన్ని స్కిట్లు హెల్ప్ చేశాను రా, మరి టూ మచ్ కదా. ఆడు నాకు ప్రియురాలేంట్రా? నువ్వు బయటకు వస్తున్నావు. ఒరే ఆయన చూస్తే కడుపులో పేగులే బయటకు వచ్చేలాగా ఉన్నారా. క్యారెక్టర్ మార్చు, క్యారెక్టర్ మార్చు, క్యారెక్టర్ మార్చు. మారుస్తాను. ప్రియురాలు ప్రాణంగా ప్రేమిస్తుంది, కానీ ప్రియుడు నో అన్నాడు, చీ అన్నాడు, చీ కొట్టాడు. అరే వెంకీ, నేను చేదరించుకుంటే అందరు నన్ను బ్యాడ్ గా అనుకోవాలి, నా క్యారెక్టర్ బ్లేమ్ చేయాలి, ఈ ప్రసాద్ గారు దద్దామని చెప్పి నిరూపించడానికి కదా ప్రేమిస్తాను రాయరా. కచ్చి వేసుకుని కాపురం చేస్తాను. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి కూడా అబ్బాయిని గాఢంగా ప్రేమిస్తుంది. నేను ప్రేమించట్లేదు. అది ఏ నాకు వద్దు, అదే ఏ నాకు అవసరం లేదు, అదే ఏ అదే ఏ అదే ఏ అదే ప్రేమించట్లేదని చెప్తుంటే అర్థం కావట్లే. వాడిని కొట్టరాని చోట కొడుతున్నావే, వాడు చచ్చిపోతే నిన్నేవాడు అన్నాడు. ఆ క్యారెక్టర్ నన్ను అంటాడు. అయినా నీ కప్ప మొక్కనికి వాడు ఎందుకు నచ్చలేదు? నేను అప్పుడే ఒకరిని ప్రేమించాను. ఎవరినే? వద్దే, నీ దండం పెడతా, బాబు గారి మీద నీ నీడ కూడా పడకూడదే. మరి నా ప్రేమికుడిని తీసుకురా. నేను తీసుకురాను. తీసుకురావా? తీసుకురాను. ఎందుకు తీసుకురా? నేను నా ప్రాణం పోయిన నా ప్రాణం పోయిన బాబు చేను చింపేశా. ఈ ప్రేమ కథలు మనకు అసలు అవసరం లేదు. రొమాన్స్. అందమైన అమ్మాయి బట్టలు ఆరేసుకోవడానికి మేడ మీదకి వచ్చింది. అలా వచ్చి బట్టలు ఆరేస్తూ ఉంది. ఎవరే నువ్వు నా మీద బట్టలు ఆరేస్తున్నావు? నువ్వు రాసిన క్యారెక్టర్ ని. క్యారెక్టరా? అయితే నా మీద ఎందుకు బారేస్తున్నావు? అబ్బో బట్టలు ఆరేస్తుంది అని రాసినావు గాని ఏడారేస్తుంది అని రాసినావా? రాయలేదు, అందుకే నీ మీద వేసిన. అలా బట్టలు ఆరేస్తూ ఉంది. ఆరేస్తున్న క్రమంలో ఆ అమ్మాయికి పాపం కరెంట్ షాక్ కొట్టింది. ఏం రా కరెంట్ షాట్ కొట్టి నేను చచ్చిపోవాలని రాస్తున్నావా? ఏ చచ్చిపోవే, నువ్వు చచ్చిపోయేలోపు హీరో వచ్చి కాపాడతాడు. అబ్బో రాకుంటే ఖచ్చితంగా వస్తాడే, నేను రాస్తున్నాను. ఆడొచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే కాదు, ఇదిగో క్లియర్ గా రాశాను చూడు. అబ్బో నువ్వు రాసేటప్పుడు పెన్నులో ఇంక్ అయిపోతే? నా పెన్ను చాలా స్ట్రాంగ్, ఇంక్ అయిపోదు. అబ్బో ఎంత స్ట్రాంగ్ పెన్ అయినా ఎప్పుడో ఒకసారి ఇంక్ అయిపోవాల్సిందే. రే కరెంట్ షాట్ దీనికి కొట్టది అని దీన్ని లవ్ లో పడేయడానికి కండలు తిరిగిన వస్తాదు లాంటి కండల కాంతారావు. మగతనానికి వీడు మగధీరుడు అనిపిస్తాడు. వాడు కూడా ఆ అమ్మాయి కోసం మేడ మీదకి వచ్చాడు. ఆ అమ్మాయిని ఊరకంటతో చూశాడు. పక్కనే కూర్చొని అమ్మాయి నడుము గిల్లాడు. ఎవడ్రా నువ్వు? కండల కాంతారావు. నువ్వు నన్ను చూసి కాదురా, దాన్ని చూసి మనసు బారేసుకోవాలి. నాకు అమ్మాయి అంటే చట్టి చిరాకు బాబా. ఆ 1 రూపీ కాయిన్ నీదేనా? 1 రూపీ కాయిన్ ఎక్కడుంది?
దరిద్రుడా చంపేస్తా నిన్ను. నువ్వు దాన్ని చూసి మనసు పారుసుకోమంటే నా మీద మనసు పారుసుకుంటావేంట్రా? నేను చెప్పాను కదా నాకు అమ్మాయి అంటే అటు చిరాకని. నోర్మోయ్. ఇలా పిచ్చి పిచ్చిగా వేస్తే చంపేస్తా నిన్ను, అర్థమైందా? ఏ లారీ వచ్చి నిన్ను గుద్దేసి నేను రాస్తాను. మంచి దిట్టంగా ఉన్న మగాడు వచ్చి గుద్దని రాయి. నా శీలాన్ని నేను కాపాడుకోవాలి, అందుకే త్వరగా కథ రాయాలి. ఆ అమ్మాయి అబ్బాయిని చూసి నచ్చింది, అబ్బాయి నువ్వే నా వరుడు అంటే వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. ఏం రా అప్పుడేమో కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోవాలని రాసినవు, ఇప్పుడేమో ఒంట్లో కరెంట్ లేను అని నాకు తలగడదామని రాసినవా? నిన్ను అంత నాకేం పని రా, నీతో పని ఉందిరా నాకు. అంటే నువ్వు నా రాజురా. ఏంటే రాజా గిజాడినావు? వాడు ఎవడనుకుంటున్నావు? నా గూటి పక్షే అది నా గుడికి చేయాల్సిన పక్షే. అది నా గూటి పక్షే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ అయిపోయింది క్యారెక్టర్. ఒక సోషియో ఫ్యాంటసీ రాస్తాను. సోషియో ఫ్యాంటసీ అంటే అందరికి గుర్తొచ్చేది జగదేక వీరుడు అతిలోక సుందరి. అలా అందమైన అమ్మాయి హంస నడకతో తన నడుమును అందరికీ చూపించింది. అంతటి అందమైన సన్నని నడుము కల అమ్మాయి అక్కడే ఉన్న పురుషుడి మీద మనసు పారేసుకుంది. పురుషుడా? ఎవడరాడు? దొడ్లో ఉండాల్సిన బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారు. నేను 100 మేకల్ని అమాంతం మింగిన దానిలో ఉన్నావు. ఏంటే? సర్లే, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? నా కోరిక నువ్వే తీర్చాలి. ఏ అనకొండలా ఉన్నా, నీ కోరిక నేనేం తీర్చానే? ఏమి కోరిక? ఒక హర్రర్ స్టోరీ రాస్తా. మామూలు హర్రర్ కాదండి. ఎన్నో జన్మల నుంచి పగపట్టిన పిచాచి మనిషి రూపం పోల్చుకొని అతన్ని చంపడానికి వచ్చింది. గుమ్మం ముందు నిలబడిన దయ్యం ఒకేసారి బావురుమని అరిచింది. నేను మీ భార్యనండి. వామ్మో వాయో, నిజంగా సార్, పెళ్ళాలంటే బతుకుండగానే పీక్కు తినే పిచాచులని నేను విన్నాను. ఇంత ఘోరంగా పిచాచు ఉంటుంది అనుకోలేదు. నాకు ఈ స్టోరీలో ఏమొద్దు వాయో. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. వెంకీ గారు ఇప్పుడేం రాయబోతున్నారు మీరు? ఒక్క నిమిషం. రష్మి అనబడే ఒక అబ్బాయి అమ్మాయి గెటప్ లో జడ్జెస్ ని మార్కులు అడుగుతారు. మీరు ఒక మంచి ఛాన్స్ మిస్ చేశారు తెలుసా. స్కిట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు జడ్జెస్ మంచి కామెంట్స్ ఇస్తారని రాయాల్సింది మీరు. సో మీరు రాయలేదు కాబట్టి మేము డైరెక్ట్ కనుక్కుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. కర్తానందం గారు నాకు బాగా నచ్చారు. అసలు ఎవరి అందగత్తి అనుకున్నా, ముసుగేసుకొస్తే ఎవరని తెలియలేదు. తీసి ఒక నవ్వు నవ్వగానే మొత్తం ఫ్లాట్. సో మీ రాజకుమారుడి దగ్గర మిమ్మల్ని నేను చేరుస్తాను. రండి రండి. నాకు సంబంధం లేదు సార్. చంపేస్తా దగ్గరికి వస్తే. మార్కులు 0 పడతాయి, 0 మార్కులు పడతాయి, 0 పడతాయి. ఫైనల్ గా వచ్చింది మీ ఆవిడ, అదే మెయిన్ ప్రాబ్లం. అసలు ఎంట్రీ హైలైట్ బాగుంది. నాగబాబు సార్. రాఘవేంద్రరావు గారు ఆ పండు ఎత్తికేసుకోవాలి రోడ్డుగా. నాకు ఈ కారణం ఏంట్రా బాబు. జగదేక సుందర్లాగా ఆవిడి నడుం చేసి పడేసింది. ప్రసాద్ 2 గెటప్లు బాగా చేశాడు. బాగుంది, సరదాగా ఉంది. గుడ్. ఓ దేవుడా, ఎన్ని బిజినెస్ లు చేస్తారా బాబు. ఈసారి కిరాణా కొట్టంట. లెట్స్ వెల్కమ్ కిరా కార్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. వెల్కమ్ టు ఆర్పి కిరాణా స్టోర్స్. ఇది ప్రపంచంలోనే నంబర్ 1 కిరాణా స్టోర్. నమ్మరా?
ఎందుకు నమ్మరు నాకు అర్థం కదా. మొన్న కేవలం నా కిరాణా స్టోర్స్ వల్ల ఒక పెళ్లి అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడు. మొదలు వాడికి డౌట్ వచ్చింది, యామ్యా మీ అమ్మ నాన్న ఇచ్చిన జీలకర్ర బెల్లం ఆర్పిన కిరాణా స్టోర్స్ తెచ్చినా లేదు అడిగాడు. అయిపో చెప్పి తేలేదని తేలిగ్గా అంటే ఏ వస్తువైన పెళ్లిలో నుంచి పిండం వరకు అన్ని నా వస్తువులే ఉండాలా. ఎవరైనా పసిపిల్లలు ఏచారనుకుని అమ్మ పాలిస్తారు, కానీ ఈ ఏరియా లేడీస్తే మాత్రం ఆర్పి పాలిస్తారు. క్షమించాలి, ఆర్పి షాపులు ఉండేటువంటి గేదె పాలు ఇస్తారు అని చెప్తున్నాను. మీకు ఇంకా చెప్పాలి అంటే మొన్న ఒక ఆవిడ బీచ్ లో కూర్చొని ఏడుస్తుంది. ఏమమ్మా పరిమళ ఎందుకు ఏడుస్తున్నావు అన్న. ఏమలే నా మొగుడు ఐసీలో కూర్చొని బాధపడుతున్నాడు, ప్రాణాలు పోతాయనింది. వెంటనే ఆవిడకి ఒక ఐడియా ఇచ్చా. పరిగెత్తుకుంటూ నా కిరాణా స్టోర్స్ లోకి వచ్చి పసుపు కుమ్మ మెడలో కట్టుకుంది. ఎప్పుడు ఎగిరిపోవాల్సిన ఈ రోజు పప్పులు ఎగురుకుంటా కూర్చొని ఉన్నాడు. నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా నాకు చాలా సార్లు ఫోన్ చేస్తారు. మొన్న రోజా గారు నాకు కాల్ చేశారు. ఏమో ఆర్పి ఒక 2 కేజీలు వెన్న ఉంటే పంపిస్తామన్నా. నేను అన్నాను, వెన్న లాంటి మీ మనసు ముందు ఈ వెన్నేం సరిపోద్ది మేడం అన్నా. ఇంకొకసారి ఇలాంటి పంచిగా వేస్తుంటే చొప్పించు కొడతాను. ఫోన్ కట్ చేసింది ఆవిడ. ఒక నిమిషం ఎవరా అయితే అవునయ్యా కలిసినాయి. ఏం పీకుతావు? ఏమన్నా పీకలవా నువ్వు? పెట్టి పోడా. ఏమలే సార్, ఓ 10 కేజీలు బియ్యం అమ్మినా 10 రాళ్ళు గెలవు దాంట్లో. దానికి ఎందుకు కూడా అరుస్తున్నాడు? 100% నిజాయితీగా నికాల్చుకోవడానికి నేను నాగబాబు గారిని ఆఫ్టర్ ఆర్పీ గారిని దాన్ని పట్టించుకోవాలా? ఆర్పి అన్న నన్ను రమ్మంటావా? వస్తే కాసేపు ఆగో. నువ్వు అలాగే నిలబడి డైలాగులు చెప్తా ఉండు. అదేమో స్టాండప్ కామెడీ అవుతుంది మళ్ళీ. సర్లే కానీ నువ్వేమో షాప్ కూర్చో లేటుగా వచ్చినవా? రాత్రి సామాన్లు సర్దికి వెళ్ళేటప్పటికి లేట్ అయింది. అదే రాత్రి సామాన్లు సర్ది వెళ్ళేటప్పుడు లేట్ అయింది అంటున్నాను. సరే లోపలికి వెళ్ళి పూజ చేసా, చెవులో పువ్వు పెట్టు. ఆల్రెడీ పెడుతున్నాను కదా. అదే పూజ గదిలో పువ్వులు పెడుతున్నాను కదా అంటున్నానండి. నాకు ఈ మధ్య ఇట్లారా నాకు వచ్చి చిన్న డౌట్ వస్తుంది. మన షాప్ నుంచి ఎవరు ఈజీగా మూటలు తీసుకెళ్లిపోతున్నారు. ఎవరా ఈజీగా ఎక్కడ తీసుకెళ్తున్నానంటే నోడు మడిపోతున్నా తీసుకెళ్ళాక. అదే డౌన్లోడ్ చేయలేక అదే అన్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. బస్తాలని చెప్తున్నాను. నువ్వు ఎంత చెత్త నీ మీద పూర్తిగా డౌట్ వచ్చింది. 11 బస్తాలు నువ్వులు ఉంటే 10 బస్తాలు నువ్వులే ఉన్నాయి. ఒక బస్తా ఎవరు తీసుకుపోయారా? మీకు వీక్నెస్ ఎక్కువండి. మా ఆవిడ నా వీక్నెస్ గురించి నీ ముందు ఎందుకు చెప్పిందా? చెప్పేది నరాలి వీక్నెస్ గురించి కాదు, మీరు లెక్కలో వీక్నెస్ చెప్తున్నాడు. ఎన్ని? 10. మీరు అక్కడే పొరపడ్డారు. ఇదెంత? 10 10 9 8 7 6 ఎన్ని? 6 ఎంత? 5 మొత్తం కలుపు. ఇదిగో ఇదంతా పక్కన పెట్టండి. వచ్చే సంక్రాంతి కాబట్టి కొంచెం పంచదార బస్తాల్లో 2 తగ్గితే మీరేం పెద్ద పట్టించుకోకండి. అయ్యాం పెద్ద పడుచుకోని కానీ వాడు కూడా కస్టమర్ వస్తున్నాడు. కొంచెం చూడు అటుపో. నేనా? అత్తరు చింగోడా రా రా అత్తరు చింగోడా రా రా. మెడికల్ షాప్ స్కిట్ కాదు, కిరాణా షాప్ స్కిట్. సౌండ్ వస్తే చాలు. అత్తరు చింగ మళ్ళీ ఎంట్రీ ఇవ్వ. సరే మళ్ళీ ఎంట్రీ. కందిపప్పు కావాలంటే ఇంటికి రమ్మన్నావు. నీ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? నేను సాయంత్రం మాట్లాడతాను, వెళ్ళిపో చెప్తాను. రైట్రా యాంద్ర ఓడినిందా? ఏంటి అలా అరుస్తావేంటి మీదికి? నువ్వు ఇలా అరుస్తున్నావు కాబట్టి నీ బతికి ఇలా తగలాడింది. వీడమ్మ వీడి పిల్లలకి 10 తులాల బంగారం కొనుక్కుంటున్నావు. నువ్వు ఉన్నావు ఎందుకు? నేనేం ఉత్త బంగారాన్ని మొత్తం అమ్ముకుంటాను. నా భార్య నువ్వు ఎట్టుకుంటున్నావా? నేను కొనాలంటే మీరు అమ్మాలి కదండి. ఏం మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? నాకు సామాని టైం అయిపోతుంది. నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవాలి. నేనేం ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయలేవు నా పిల్లల్ని వాళ్ళలాగా. నేనే ఈది బళ్ళు మా పిల్లకాయలు చదివిపిస్తున్నా. నువ్వు ఇంటర్నేషనల్ బళ్ళు ఎక్కడ చదివిస్తున్నా? అయినా నీకు ఇచ్చేది 500 జీతమా? అంటే నేను పొద్దునే లేసి పాల ప్యాకెట్లు మన పేపర్లో వేసుకుంటున్నాను. పాల ప్యాకెట్లు పేపర్లు వేస్తున్నావు తెలియదు కానీ నన్ను మాత్రం ముచ్చేట్లు పక్కన పెట్టి నా సామాన్ ఇస్తారా లేదా? 1 కేజీ పంచదార, 1 కేజీ రవ్వ తొందరగా ఇస్తే నేను వెళ్ళిపోతా. 2 కలిపే వస్తాయండి. అదే విడివిడిగా కట్టి ఒకటే కవర్లు వేసి ఇస్తానని చెప్తున్నానండి. ఓహో ఇదేందే మోసం చేసినట్టుంది. నిజంగా 2 కేజీలు ఉంటుందా? తక్కువ అంటే మా ఓడి ఏమన్నా కాట కింద ఏమన్నా చింతమండి పెట్టాడు అనుకుంటున్నారా? ఏంటంటే కాట కింద 1/2 కేజీ చింతమంది ఉంది. ఇంత మోసమా? అదే పిల్లకాయలు ఫీజులు పెరిగితేను. అమ్మో ఇంకేం పెట్టారు? ఈ కాట కింద కూడా పెట్టారు కదరా? అది ఎవరు పెట్టారా? నేనే పెట్టానండి. ఎందుకు పెట్టారు? మా పిల్లల ఫీజుల కోసం అండి. సరే ఇప్పుడు 2 కింద పెడితే సమానం అయిపోతాయి కదయ్యా. అందుకనే కదా మీరు గొలుసు అమ్మేశారు. వామ్మో
ఈ షాపులు ఇంత మోసం దరిద్రులారా. అందుకే రా మొన్న మీ షాప్ నుంచి తీసుకుపోయిన ఆయిల్ తింటే మొత్తం మోషన్స్ పట్టుకున్నాయి పోరగాళ్ళకి. ఒరే నువ్వు ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళిప్పుడు ఏమైనా ఫ్రీగా ఇచ్చారా? ఒక బకెట్ ఇచ్చారు. మరి ఫ్రీగా ఇస్తే ఎత్తుకుపోవడం బకెట్ ఎందుకు ఇచ్చారని ఆలోచించావు నువ్వా? పోయి కాస్త వాడుకోపోతానే. ఇలా అరచోట దగ్గర ఎలా చేస్తున్నావు పని? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర చేద్దా. నేను అక్కడ చేయను, సీసీ కెమెరాలు ఎక్కువ ఉంటాయి, నాకు అసలు కెమెరా ఫీర్ ఎక్కువ. ఎందుకు ఇది నాకు అర్థం కావట్లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు చేస్తున్నావు ఇదంతా నాకు అర్థం కావట్లే. ఎందుకంటే మీరు ఆలోచించుకుంటారు, దీనికోసమే కదా నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. 6ంటికి వెళ్ళిపోతావు, రాత్రి ఎందుకు కష్టపడుతున్నావు నువ్వు? అది రాత్రి 6 గంటల తర్వాత కూడా మన కిరాణా కొట్టే నాకు కళ్ళకి వస్తున్నాడు, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు. సుబ్బా చెప్పు సుబ్బా, ఆంధ్రవేళ తీసుకెళ్తావా? సరేలే సుబ్బా. సుబ్బుడు వస్తున్నాడంట, ఓ 10 రూపాయలు మిరియాలు కట్టు. 5 సంవత్సరాల నుంచి కిరాణా స్టోర్ నడుపుతున్నాండి, 1 రూపాయి ఆదాయం రాలి వల్ల. ఎందుకండి 10 రూపాయలు మిరియాలకు 100 రూపాయలు దారం చుడతారండి. మనోడు ఒక 1 ఎమ్మె సుమలత అంట, 5 రూపాయలకు పోపులు పెట్టమంటే 500 రూపాయలు దారం చుట్టాడు. ఆ దారం పట్టుకుని ఆ పిల్లవాడు గాలిపటం ఎగరేసుకుంటాడు 3 ఎకరాలు. చూసుకోవాలి కదా కాస్త అయినా, ఎవడో కస్టమర్ వచ్చి చూసుకో ఇమ్మే. నేను ఒక పనుండి అన్న విషయం పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉన్నాతో నీకేం కావాలి చెప్పు. ఏం చేస్తున్నారు నువ్వా? ఇక్కడ ఏమని రాసింది? సరసమైన ధరలో. 5 ధరలు ఇది సరసం. ఈ రవ్వ ఏంటి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది? రవ్వ గురించి తొక్కమంచినే, రవ్వ వల్ల నేను మా ఆవిడకి రవ్వ నెక్లెస్ చేయించాను. ఓ అవునా? ఈ పప్పు ఏంటి ఎంత పాతగా ఉంది? పప్పే కదా అని తప్పు కాంచిన వేయొద్దు, ఆ పప్పుల వల్ల నేను అప్పులు తీర్చుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఏంటి ఎంత ఘాటుకుంది? ఆ ఘాటు వల్లే కదా ఘాటు రోడ్డు పక్కన ఫ్లాట్ తీసుకుంది. ఇంకేమున్నా మీ షాప్ లో? నీకేమేం కావాలి చెప్పు ఒకసారి. నాకా 2 కేజీలు ఏమో శనగపప్పు, 2 కేజీలు కందిపప్పు. ఇది ఎక్కడ అనుకో అంత డబల్ రేట్లు, సాయంత్రం మన ఫ్లాట్కి వచ్చాయి అన్ని సగం రేట్లు. ఇలాంటి పప్పే దొరుకుద్దా? ఇదే పప్పు దొరుకుద్ది. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోతుందా? షాప్ బాగా నచ్చింది, రేపు పొద్దున ఫ్రెండ్స్ తీసుకుని వస్తానంటుందండి. నిజమేనా? 100% మొత్తం చెక్ చేయి క్వాలిటీ మొత్తం. అరే మాయ్, అరే ఇంకా ఇక్కడ ఉన్నావేంట్రా? ఆ ట్రావెల్ ఏజెన్సీ నీకోసం ఊరు మొత్తం తిరుగుతున్నాడు. వాడు సింగపూర్ మలేషియా ఫ్యామిలీతో ట్రిప్ వేయడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్లు వచ్చిన ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఆ సెల్ ఫోన్ షాప్ కూడా ఫోన్ చేసిండ్రా, ఏదో iPhone 7 బుక్ చేసుకున్నాడు, 70,000 ఏదో. ఒరే నీ కాళ్ళకి దండం పెడతాను రా, ఎవడైనా పొట్ట కొడతాడు, నువ్వేంట్రా? అర్థమైంది లేరా మహేషా? షట్టర్ మూసి మళ్ళీ తెరవాలి కదా. అదే పొద్దునే తెరవాలి కదా అంటున్నాను. మూసి. ఎప్పుడు సీసీ కెమెరా పుట్టేజ్ టవల్ ఏ కనబడుతుంటది. హ్యాండ్ నుంచి వచ్చింది టవల్ అనుకుంటా, సీసీ కెమెరా అనుకున్నాను. అరే మహేష్, ఆ ట్రావెల్ ఏజెన్సీ టికెట్ తీసుకొచ్చి ఇస్తానన్నారా? ఇంకా రావా? ఫ్యామిలీతో ట్రిప్ రా. సో కనుక్కుందాం మా జడ్జెస్ కి మీ స్కిట్ ఎలా అనిపించింది. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఓకే ఆర్పి, ఏదో ఒక సిచ్యువేషన్ కోసం ట్రై చేసావు, ఒక లెవెల్ కి సక్సెస్ అయినట్టే. నౌ ఓవర్ టు రోజా గారు. బాగుంది ఆర్పి, నీ గెటప్ బాగుంది, నీ అమాయకత్వం బాగుంది, కానీ ఫైనల్ గా తెలివిగా దొంగని పట్టేశావు. మహేష్ కూడా బాగుంది, మహేష్ నీ గెటప్ ఎంజాయ్ చేశాను నేనైతే. పర్సనాలిటీ డిసార్డర్ స్కిట్ తో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కెంపు కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. మన్మధరాజా మన్మధరాజా మనసే గిల్లొద్దు, దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు. 25 ఏళ్ల కల ఈ రోజు నెరవేరింది. ఈ రోజు నా శోభనం. 5 నిమిషాల్లో మా ఆవిడ వస్తుంది, ఇరగ తీసేస్తా. వచ్చావా బంగారం?
అల్లూరి గారు అమ్మాయి పెట్టాల్సి నువ్వు మాకు పెట్టారని ముందు మీ అమ్మాయి రావాల్సి నువ్వెందుకు వచ్చావు? లైఫ్ లో ఫస్ట్ కిస్ వేస్ట్ అయిపోయింది. ఏంటి మీ అమ్మాయి ఎక్కడ? రెడీ అవుతున్నారు. రెడీ అవుతుందా? శోభనం పెట్టుకుని బయటకి ఎందుకు రెడీ అయ్యి? అది కాదు అల్లుడు, నీకు విషయం చెప్పాలి అల్లుడు. అర్థమైంది, మిగిలిన కట్నం రేపిస్తావు అంతే కదా? అది కాదు అల్లుడు గారు, మా అమ్మాయిని ముట్టుకుంటే ఏంటండి? మీ అమ్మాయిని కట్టుకుందే నేను ముట్టుకోవడానికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, మీ అమ్మాయిని తీసుకురా. ఇప్పుడు నా వైపు వస్తుంది. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. అమ్మాయికి ఎలుపు చీర కట్టమంటే నలుపు చీర కట్టమంటావా? చీర అవసరంలా, ఎల్లు. సుశీల ఎంత అందంగా ఉన్నావు తెలుసా? పొండి. అయితే ఈరోజు నేను వదిలేసి చాలా సేపు అయింది. మీరు టచ్ చేస్తున్న బాడీలో ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయండి. అవునా? ఫస్ట్ కిస్ అయితే వేస్ట్ అయింది కానీ ఫస్ట్ టచ్ మాత్రం వర్కౌట్ అయింది. ఇక దుమ్ము దులిపేస్తా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఎందుకు? ఆల్రెడీ మొత్తం దులిపేసా. స్టార్ట్ చేద్దామండి. ఏవండి, ఈ పాలు తీసుకోండి, పక్కన పెట్టండి. ఈ పండ్లు తీసుకోండి, పక్కన పెట్టు. నేను కూడా పక్క వెళ్ళిపోతా. లేదు, నా పక్కన కూర్చో. లైట్స్ ఆఫ్ చేయనా? స్కిట్ కనబడదు. ఏమైందండి? మీ ఇంటి పక్కనే ఉన్న స్కూల్ ఉందా? లేదండి. లేదా? మరి ఎవరో అలా నేర్పిస్తుంది. తెలీదండి. తెలీదా? త్వరగా రండి. గట్టిగా అరిసి మళ్ళీ అంటావేంటి? ఏంటండి ఎలా భయపెట్టిస్తున్నారు మీరు? నేనా భయపెట్టించింది? నువ్వే కదా. మీ దగ్గరికి రండి. ఇదేంటి అంటే నా వీక్నెస్ పాయింట్ అనుకుని నన్ను ఆడుకుంటుందా? లేకపోతే మొదటి రోజు కదా సరదాగా ఆట పట్టిస్తుంది అంతే. త్వరగా రండి. వస్తున్నా. ఏవండి, మన పెళ్ళింది కదా, అయింది. మనం హనీమూన్ ఎక్కడికి వెళ్దాం? సింగపూర్, ఇంకా జపాన్. పశుపతి పతినే. రండి మీరు త్వరగా. ఏమండి త్వరగా రండి మీరు. ఏమైంది? ఇప్పుడు ఒక రంగు, ఇప్పుడు ఒక రంగు ఉన్నావు. నాకెందుకో తేడా కొడుతుంది. బంగారం, అసలు నీకు అర్థం కావట్లా. ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకో. నాకు ఈ రోజు 25 సంవత్సరాల తర్వాత పెళ్ళైంది. పెళ్లి రగిలిపోతున్నాను. ఏంటండి ఇటు బయటకు వచ్చారు? ఏంటి బయటకు రావడం? లోపల ఏం జరుగుతుందో తెలుసా? లోపల మీ అమ్మాయిని ముట్టుకుంటే అవును పెళ్ళానికి ముట్టుకోపోతే ఎలా అల్లుడు గారు? పోరినా మొగడు. లోపల మీ అమ్మాయిని ముట్టుకుంటే ముట్టుకోవాలి. అందుకే అల్లుడు గారు. ఈ అల్లుడు గారు ఎప్పుడైనా బయటకు రావచ్చు. ఇక్కడే పడుకుంటా. ఎంతసేపు అండి బాత్రూమ్ పోవడం? రండి. బాత్రూమ్ పోయానా? ఇదేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏమండి, నాకు చిన్న డౌట్. మన పెళ్ళప్పుడు ఏంటండి మీ బంధువుల మొహం అలా పెట్టుకున్నారు? అంటే మా నాన్నగారికి నువ్వు నచ్చలేదే అందుకే. మీ మామగారు, ఈ తల్లి, మీ అత్త. దయచేసి నన్ను క్షమించండి. నేను ఏ అత్తను వచ్చానండి. అల్లూరు గారు ఏంటండి బయటకు వచ్చారు? లోపల నా భార్య రకరకాలుగా ప్రవర్తిస్తుందిరా. భార్య అంటే రకరకాల పడుతుంది. కామేశ్ మంత్రి, దోజేశ్ మంత్రి, కాళేశ్ మంత్రి. కాదేశు రాశి కర్మేశ్ మంత్రి మోసేసి దాసి కల్మేశ్. నువ్వు చెప్పేది
చేసేది అర్థం కాదు, చేసేది అర్థం కాదు. నేను వెళ్ళిపోతున్నా పో. నువ్వు బయటకు వెళ్తావు లేదు, లోపలికి వెళ్ళాలి. వెళ్ళాడు. ఎంత దుర్గస్తుంది నాన్న సాంబలకపోడే మొత్తం కప్పు చేస్తాను రే. చేసి వెళ్ళిపోదావా? ఏమండి అంత మంచి సెట్ పడి బెడ్ వేసారు, ఇక్కడ పడుకున్నాం మనం. రండి. ఏంటి వచ్చేది? బెడ్ మీకు రండి. అమ్మ రావాలి. నీ కూతురు ముట్టుకుంటే నాకు పగిలిపోతుందని అర్థమైంది. నేను వెళ్తున్నా. మా కూతురు గాని ముట్టుకుంటే మల్టీ స్పారల్ స్మెల్. Let's start with రోజా గారు. బాగుంది కానీ విశ్వరూపం చూపించావు అవినాష్. నిజంగా ఒక ఫస్ట్ నైట్ కనుక పెళ్ళాం ఇలాంటి ఒక విశ్వరూపం చూపిస్తే జీవితంలో వాడు మళ్ళీ హిమాలయకి పారిపోతాడు. చాలా బాగుంది. నాగబాబు సార్. బాగానే చేసావు అవినాష్. కార్తిక్ బాగుంది. గుడ్. గివ్ ఇట్ అప్. ఆల్రైట్ వ్యూయర్స్, the skits చూసారు, ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మరి స్కోర్స్ చూడడానికి రెడీ అప్. ఆల్రైట్ బాయ్, లెట్స్ హావ్ ఆల్ ఆఫ్ యు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ మాస్ అవినాష్ అండ్ కెవ్ కార్తిక్. రోజా గారు. నాగబాబు సార్. కిరాక్ ఆర్పి అండ్ టీమ్. రోజా గారు. నాగబాబు సార్. శ్రీగాలి సుధీర్ అండ్ టీమ్. రోజా గారు. నాగబాబు సార్. పఠాస్ ప్రకాష్ అండ్ టీమ్. రోజా గారు. నాగబాబు సార్. వైకీ మంకీస్ అండ్ టీమ్. రోజా గారు. నాగబాబు సార్. చమ్మక్ చంద్ర అండ్ టీమ్. రోజా గారు. నాగబాబు సార్. జడ్జెస్ మన ఇవాల్టి ఎక్స్ట్రా జబర్దస్త్ విన్నర్ గోస్ టు చంద్ర. ఎక్కటేసో ఎక్కటేసో తక్కుగాటి బాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో ఎక్కటేసో తక్కుగాటి బాసో బాబు అచ్చ. కంగ్రాచులేషన్స్ టు చమ్మక్ చంద్ర అండ్ టీమ్. మీరు గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Extra Zabardast. నాగులమ్మో నాగులమ్మో గోడ మీద అచ్చైందే బొమ్మ